వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఒక పొటాటో తీసుకొని పొడుగ్గా ఉన్న పొటాటోని తీసుకొని దాన్ని మొత్తం పీల్ ఆఫ్ చేయండి. మంచిగా క్లీన్ చేసుకొని సైడ్స్ అన్ని ఆలు సైడ్స్కి కట్ చేయాలి. సైడ్స్ అన్నిటిని ఈక్వల్గా కట్ చేసుకొని ఆలు అనేది ఇప్పుడు మిడిల్లో కట్ చేసి పొడుగ్గా స్టిక్స్ లాగా వచ్చేలాగా మనకి ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి కాబట్టి పొడుగ్గా ఉంటేనే బాగుంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొడుగ్గా స్టిక్స్ని అలాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా ఆలు అనేది ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో వాటర్ వేసి సాల్ట్ వేసి పక్కకి వేడి చేసుకుందాం. ఈలోపు మనం ఆలు స్లైసెస్ని వాటర్లో వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా స్ట్రాచ్ అంతా పోయేలాగా వాష్ చేసుకుందాం. ఇందాక సైడ్కి వేడి చేసుకున్న వాటర్లో ఇప్పుడు ఆలు స్లైసెస్ని అన్నిటిని అందులో వేసి మంచిగా ఒక 10% కుక్ అయ్యేలా వరకు ఉంచాలి. ఈ కుక్ అయిన దాన్ని ఇంకా సైడ్కి కూల్ వాటర్లో వేయాలి. కూల్ వాటర్లో వేసి కొంచెం చల్లగా అయ్యాక ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సైడ్కి ఒక ప్లేట్లోకి తీసుకొని అన్నీ ఇందులో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ అండ్ ఇంకా ఒక 1.5 రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా 1.5 సాల్ట్ ఇక్కడ నేనైతే వేసుకున్నాను. ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈలోపు మనం ఒక స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్ని స్లోగా వేసుకోవాలి. మంచిగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మంచిగా కుక్ చేసుకుంటేనే హోటల్లో లాగా వచ్చే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని సైడ్కి తీసుకుందాం. ఇలానే అన్ని ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటినీ ఇలానే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. చేసి సైడ్కి తీసుకుందాం. మళ్ళీ ఒకసారి 2 టైమ్స్ కాల్చాలి కాబట్టి ఇక నేను మళ్ళీ ఆయిల్ వేడి చేశాను. ఇందులోనే మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసి ఇంకో కొద్దిసేపు మంచిగా క్రిస్పీగా వేగేంత వరకు ఉంచుకొని ఇది సైడ్కి తీసుకుందాం. ఇంకోసారి ఆయిల్లో ఇంకో కొన్ని కూడా ఉన్నాయి, అవి కూడా వేసి అవిటిని కూడా మంచిగా క్రిస్పీగా వచ్చేంతవరకు వేగనిచ్చి అవిటిని కూడా అన్నీ కూడా సైడ్కి తీసుకొని ఒక బౌల్లో ఇప్పుడు అందులో కారం ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. అండ్ ఇంకా ధనియా పౌడర్ కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా మిక్స్ అయ్యేలాగా టాస్ చేసుకుందాం. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈజ్ రెడీ. సర్వ్ ద ప్లేట్. లెట్స్ ఎంజాయ్. నేను ఇక్కడ సాస్ తోటి ఇలా డెకరేట్ చేశానండి. సాస్తో టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది సాస్ అండ్ ఈ రెండింటిని తినడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.